హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ పీతలు మసాలా కర్రీ. మేము చేసే స్టైల్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ పీతల్ని సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసాం. ముందుగా ఒక కళాయి తీసుకొని ఇక్కడ మేము 1 కేజీ తీసుకున్నాము. దానికి తగ్గ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వీటి టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. ఇక్కడ 1 స్పూన్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము. ఇలా పసుపు యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఈ పీతలకు ఉండే పచ్చివాసన అనేది పోతుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. వీటిని ఒక సైడ్కి తీసి ఇదే కళాయిలో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మీడియం సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ పూర్తిగా ఆనియన్స్తో మిక్స్ అయిపోయేలా సాఫ్ట్ అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా టమాటోస్ ఆనియన్స్ దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారా, ఆనియన్స్ టమాటోస్ 2 మిక్స్ అయిపోయాయి. టమాటోస్ పూర్తిగా సాఫ్ట్ అయిపోయాయి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీని పచ్చివాసన పోయే వరకు మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పసుపు, కారం, ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే గరం మసాలా వేసుకో. ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇవన్నీ కలుపుకొని పీతలకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ వాటర్ పోసుకోకుండా చూసుకోండి. ఇలా అంతా వాటర్ మిక్స్ చేసుకొని ఒక చిన్న పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది మరుగుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పీతల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆ ఉప్పు, కారం, మసాలా ఆ పీతలకు బాగా పట్టేలా ఉడికించుకోవాలి. అంతేనండి, ఇది బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని ఉండడమే. ఈ పీతల కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.